అక్కడి అడవులు ఆడవాళ్ల అరుపులు ఆర్ధనాదాలతో హోరెత్తుతున్నాయి. చెట్ల మీద పిట్టలు భయంతో ఎగిరిపోతున్నాయి. జింకలు, కుందేళ్లు, ఉడతలు పారిపోతున్నాయి. పులులు, తోడేళ్లు మాకంటే పెద్ద మృగాలు వచ్చాయని తోక ముడిచి సైలెంట్గా అవుతున్నాయి. రే, నిన్ను చంపేస్తా, నిన్ను బొంద పెడతా, చావు చావు, నీ అంతు తేలుస్తా, నేనిక భరించలేను, నా వల్ల కాదు అని ఆడవాళ్ళు గొంతులు చించుకొని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నారు. జుట్టు విరబోసుకొని దెయ్యాల్లా ఊగిపోతున్నారు. కర్రలు పట్టుకొని నేలపై, చెట్లపై, రాళ్ల రప్పలపై వెర్రి కోపంతో బలంగా కొడుతున్నారు. హారర్ సినిమాను తలపించే ఈ దృశ్యాలు అమెరికా అడవుల్లో కామన్గా మారిపోతున్నాయి. ఇలా అరవడానికి లక్షల డబ్బు తగలేస్తున్నారు. వినడానికి వింతగా విడ్డూరంగా ఉన్నా ఇది పచ్చు నిజం. గుండెల్లో గూడు కట్టుకుంటున్న కోపాన్ని చల్లార్చుకోవడానికి ఈ అరణ్య రోధన ఉపాయం కనిపెట్టారు. దీనికి రేజ్ రిచువల్ అని పేరు పెట్టారు. అమెరికాలోని కాకుండా యూరప్లోనూ హాట్ టాపిక్గా మారిన రేజ్ రిచువల్ వివరాలు మీకోసం. ఆధునిక జీవితంలో ఒత్తిళ్లు కామన్. మానసిక ఆందోళన, కోపం, నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయి. అన్ని దేశాల్లోనూ ఇదే తంతు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపడంతో ముందుండే అమెరికన్లు యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్ నుంచి తప్పించుకోవడానికి రేజ్ రిచువల్ కనిపెట్టారు. దీనికోసం అందమైన అడవుల్లో ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పాల్గొనాలంటే $2,000 నుంచి $4,000 చెల్లించాలి. మన కరెన్సీలో చెప్పాలంటే 1,50,000 నుంచి 3 లక్షలు అన్నమాట. షార్ట్ టర్మ్ అరుపుల కింద రోజుకు 20,000 వసూలు చేస్తున్నారు. కోపం, బాధ, కోరిక, నిరాశ వంటి సహజ భావోద్వేగాలు ఎప్పటికప్పుడు బయటికి రిలీజ్ కాకపోతే చాలా సమస్యలు వస్తాయి. అలాగని ఇష్టం వచ్చినట్లు రిలీజ్ చేస్తే అసలుకే మోసం. కాపురాలు కుప్పకూలిపోతాయి. నా కోపం నా ఇష్టమని టాప్ ఎగిరిపోయేలా గట్టిగా అరిస్తే ఇరుగు పొరుగుతో సమస్య. న్యూసెన్స్ అంటూ పోలీసులు రంగంలోకి దిగుతారు. రోడ్లపై అరిచినా అంతే. పైగా పిచ్చి పట్టిందని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో ఎమోషన్స్ పేరుకుపోయి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్య మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే ఎక్కువ. దీంతో వాళ్ళే ఈ రేజ్ రిచువల్స్ ను శ్రీకారం చుట్టారు. రేజ్ రిచువల్స్ లో కనీసం 20 నిమిషాలు గట్టిగా అరవడమో, ఏడవడమో, కేకలు వేయడమో చేయాలి. ఊపిరితిత్తుల బలాన్ని బట్టి ఆపై ఎంతసేపైనా అరవచ్చు. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఈవెంట్లను ఏర్పాటు చేస్తున్న మియా మ్యాజిక్ చెప్తుంది. ఆడవాళ్ళు గట్టిగా అరవద్దని సమాజంలో ఆంక్షలు ఉన్నాయని, వాటిని తప్పించుకోవడానికి అడవులు బాట పట్టామని అంటుంది. రేజ్ రిచువల్స్ కు విపరీతమైన స్పందన వస్తుంది. వచ్చే ఆగస్టులో ఫ్రాన్స్ అడవుల్లో జరిగే ఈవెంట్ ఫీజు 5 లక్షలు పలుకుతుంది. ఈవెంట్లో పాల్గొన్న మహిళలు సంతోషంగా ఇళ్లకు వెళ్తున్నారని, వారి జీవితాల్లో ప్రశాంతత నెలకొంటుందని మియా చెప్తుంది. రేజ్ రిచువల్స్ మెడికల్ సైన్స్ వంటిదే అని అమెరికా సైకోథెరపిస్ట్ ఆర్డన్ జాన్వో వత్తాసు పలుకుతున్నారు. మనసులోని కోపం బయటికి వెళ్ళిపోతే సంతోషం పెరుగుతుందని అన్నారు. తన భర్తపై చూపించాల్సిన కోపాన్ని అడవుల్లో తీర్చుకుంటున్నట్లు హెల్మెస్ అని మహిళ కూడా చెప్పింది. మనుషుల సంగతి పక్కన పెడితే గావు కేకల వల్ల వన్య ప్రాణాల ప్రశాంతతకు భంగం కలుగుతుందని పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.